ఎలాగైనా సరే మాలిని పెళ్లి ఆపాలని చెప్పేసి మళ్ళీ కంకణం కట్టుకుంటుంది. కానీ ఈలోపే మల్లిని చూసిన అరవింద్ మల్లిని గుర్తుపడతాడు. తనని పిలిచి అలాగే అమాంతం పడిపోతాడు. ఇక మళ్ళీ అరవింద్‌ని చూసి గుండెలు అవిసేలాగా ఏడ్చేస్తుంది. ఎంతలాగా అంటే, "బాబుగారు మీరు రావట్లేదని మాలిని అక్కకి పెళ్లి చేసేస్తున్నారని, ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఉండదని మనం ఇమ్మీడియేట్‌గా అక్కడికి వెళ్ళాలి" అని చెప్పేసి తీసుకువెళ్తుంది. ఆటోలో ఎక్కించి అరవింద్‌ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. మరొక వైపు గౌతమ్‌ని తీసుకువెళ్ళడానికి పోలీసులు వస్తారు. అయితే తన తల్లి, చెల్లి ఇద్దరు వాదించినప్పటికీ కూడా ఇక పోలీసులు అవేమి వినకుండా గౌతమ్‌ని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళిపోతారు. అయితే హఠాత్తుగా పోలీసులు గౌతమ్‌ని తీసుకెళ్ళడం వెనకాల గౌతమ్‌కి ఏమనిపిస్తుందంటే, మల్లియే నా మీద లేనిపోనివన్నీ చెప్పిందని, అంటే మల్లియే తన మీద ఈ కేసు పెట్టిందని. ఎందుకనంటే మల్లికి తప్ప గౌతమ్ చంపేసినట్టు అరవింద్‌ని ఎవ్వరికీ తెలీదు. సో, మల్లికే తెలుసు కాబట్టి గౌతమ్ మల్లినే అనుమానిస్తాడు. ఈలోపు మాలిని పెళ్లి కోసం వెళ్తుంది గానీ, అస్సలంటే అస్సలు ఇష్టం లేకుండా కానీ ఒక మరబొమ్మలా ఉంటుంది. ఈలోపు మల్లి వచ్చి మాలిని పెళ్లి ఆపేసరికి అక్కడున్న పెళ్ళికొడుకుతో పాటుగా వసుంధర కూడా సీరియస్ అవుతుంది. కానీ మల్లి మాత్రం నేను అరవింద్ బాబు గారిని తీసుకొచ్చాను అని చెప్పడంతో ఒక్కసారిగా మాలిని జీవితం తారుమారైపోతుంది. ఇక మాలిని ఆనందంలోకి వెళ్ళిపోతుంది.